ఈ ఎపిసోడ్లో డెస్టినీ నెంబర్ 2 గురించి అలాగే వాళ్ళు తీసుకోవాల్సిన రెమెడీ గురించి చెప్పండి. డెస్టినీ నెంబర్ 2 అంటే ఎవరి డేట్ ఆఫ్ బర్త్ అయితే డేట్, మంత్ అండ్ ఇయర్ ఇది మొత్తం యాడ్ చేసినప్పుడు సింగిల్ డిజిట్ చేస్తే 2 అనేది వస్తుందో వాళ్ళందరూ 2 అనే ఫ్యామిలీ కేటగిరీలో వెళ్తారు. ఓకేనా. 2 అనేది రీప్రజెంట్ చేసేది మూన్ అంటే చంద్రుడిని రీప్రజెంట్ చేస్తాం. అయితే బేసికలీ 2ని మనం న్యూట్రల్ నెంబర్ లాగా తీసుకోవచ్చు, కానీ కొంచెం న్యూట్రల్ అంటే నెగిటివిటీ కంటే పాజిటివిటీ కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది పాజిటివ్ కేటగిరీలోనే వెళ్తుంది. అయితే పాజిటివ్ కేటగిరీ అంటే తెలుగులో మనం తీసుకుంటే దైవగణం అన్నమాట. అయితే దైవగణం ఇంకా ఓవరాల్ 2 అనే డెస్టినీ నెంబర్ ఉన్నప్పుడు కొన్ని ఇంట్రెస్టింగ్ అనేది ఉంటుంది. అది ఎలా ఉంటుంది అంటే వీళ్ళు చంద్రుని అంశంతో పుట్టిరని అంటారు. అంటే వీళ్ళు డెస్టినీ నెంబర్లు ఉన్నారు కాబట్టి ఇది ఇండైరెక్ట్ అంటే అంతర్లో. అంటే మనం ఏమనొచ్చు అంటే ఇప్పుడు ఒక పర్సన్ది డెస్టినీ నెంబర్ అనేది 2 ఉంటే మీకు చంద్రుని అనుగ్రహం ఉంది కానీ అంతర్లో ఉంది అనే వర్డ్ అనేది యూజ్ చేస్తాం. అది కూడా 50% ఇంపాక్ట్ అనేది ఉంటుంది. అయితే ఈ నంబర్ ఉండడం వల్ల వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అనేది డైరెక్ట్లీ మైండ్ మీద ఉంటుంది. చంద్రుడు అనేది మనస్కారకుడు అనేటప్పటికీ మీకు మూన్ ఇంపాక్ట్ అనేది మ్యాక్సిమం మీ థాట్స్ మీద ఉంటుంది, బ్రెయిన్ మీద కాదు, మైండ్ మీద ఉంటుంది. అంటే వీళ్ళ ఆలోచనలు అనేవి చాలా ఎక్కువ ఉంటుంది, వీళ్ళ ప్లానింగ్స్ అనేవి చాలా ఎక్కువ చేస్తారనమాట. కానీ అది ఇంప్లిమెంటేషన్ చేయేటప్పటికి కొంచెం కన్ఫ్యూజన్స్ అనేది ఉంటుంది. వీళ్ళ లైఫ్లో డైలమాస్ అనేది ఎక్కువ ఉండే ఛాన్సెస్ అయితే ఉంటుంది. అంటే కొన్ని డౌట్స్ అండ్ కన్ఫ్యూజన్స్. ఒక్కోసారి సిచ్యువేషన్ ఎలా వస్తుంది అంటే ఎవరో ఒకరు కన్ఫ్యూజ్ చేసే అవసరం లేదు, వీళ్ళే కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటుంది. కొంచెం నెగిటివిటీ అనేది ముందు ఎక్కువైందంటే అనుమానాలు అనేది ఎక్కువ అవుతుంటుంది. అనుమానాలు వచ్చేటప్పటికి ఇంకో డిసిషన్ మేకింగ్ కొన్ని దగ్గర కన్ఫ్యూజ్ అయ్యిందనుకోండి, కొంచెం మ్యారేజ్ డిసిషన్స్ ఏదైతే తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్త ఉండాల్సి వస్తుంది అన్నమాట. ఇంకోటి ఏం అంటామంటే 2 అనేది రీప్రజెంట్ చేసేది కోల్డ్ ప్లానెట్గా తీసుకుంటాం అన్నమాట. కోల్డ్ ప్లానెట్ అంటే కోల్డ్ రిలేటెడ్ ఇష్యూస్. హెల్త్ వైజ్గా మీరు గమనిస్తే మూన్ హెల్త్ ఇంపాక్ట్ అనేది డైరెక్ట్లీ కోల్డ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్తోని తీసుకుంటుంది. అది ఎలా అంటే మీరు కాఫ్ అండ్ కోల్డే కానివ్వండి, అస్తమాకు సంబంధించిన ప్రాబ్లం, లంగ్స్కి రిలేటెడ్ ప్రాబ్లమ్స్, కొంచెం లేడీస్ అంటే ఇప్పుడు గైనిక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. ఎందుకంటే మూన్ అనేది వైట్ కాబట్టి అది మనకి మన బాడీలో ఉన్న ఫ్లమ్ అని అంటాం, దాన్ని ఇన్ఫ్లుయెన్స్ అనేది ఎక్కువ చేస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే ఇలాంటి ఏదైనా సిచ్యువేషన్స్ మన హెల్త్ వైజ్ వస్తే కొంచెం ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. దాంతోపాటు వీళ్ళు రెమెడీగా ఇప్పుడు స్పిరిచువల్ రెమెడీగా తీసుకోవాలనుకున్నప్పుడు తప్పకుండా వీళ్ళు గౌరీదేవికి సంబంధించింది లేదా గణేశునికి సంబంధించిన ఎలాంటి రెమెడీస్ అయినా చేస్తే వీళ్ళకి ఆ క్లారిటీ అనేది ఎక్కువ ఉంటుంది అన్నమాట. వీళ్ళు వెళ్ళాల్సిన ప్రొఫెషన్స్ కూడా వీళ్ళ ఇమాజినేషన్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటుంది. ఇంకోటి విజువలైజేషన్ కూడా చాలా బాగుండే ఛాన్సెస్ ఉంది. కాబట్టి మీరు ఏంటంటే ఇంటీరియర్ డిజైనింగ్సే కానీ, స్టోరీ రైటింగే కానీ, లేకపోతే వీటిలలో వెళ్తే వీళ్ళకి చాలా మంచి స్కోప్ ఉండే ఛాన్సెస్ అయితే కనబడుతుంది. స్పిరిచువల్గా ఇప్పుడు గణేశునికి చేయాలంటే ద బెస్ట్ సింపుల్ రెమెడీ ఏంటంటే సంకట గణేశ స్తోత్రం అనేది ఉంటుంది. అది మీరు రెగ్యులర్గా చదవచ్చు. లేదా మీరు గౌరీదేవికి చేయాలంటే అతి సింపుల్ కానీ చాలా పవర్ఫుల్ రెమెడీ ఏంటంటే మాణిక్యవార దీపం అనేది ఒకటి ఉంటుంది. ఓకే, ఇది మీరు స్పిరిచువల్గా తీసుకున్నా లేదా వీళ్ళ మైండ్కి ఇంపాక్ట్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు మెడిటేషన్ అనేది చేస్తే వీళ్ళకి మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. ఓకే, ఇది మనం 2 ఇంపాక్ట్ అనేది ఇలా మనం డిస్క్రైబ్ అనేది చేయవచ్చు. సో నెంబర్ 2 డెస్టినీ నెంబర్ గురించి అలాగే వాళ్ళు తీసుకోవాల్సిన రెమెడీస్ గురించి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ.